ఎవయా గుండమ్మ కూతురుకు సంబంధం కుదిరిందటగా? ఎవడా చెప్పింది? ఎవడేమిటి పిల్లని చూసి కాయం కాడా చేసుకున్నారంట. ఓ పిచ్చిదానా, నేనంత సులభంగా కుదర్నిస్తాను. రామభద్రయ్యకు ఆకాశరావన్న ఉత్తరం రాసేశాను. ఈ దెబ్బతో పీటల మీద పెళ్లి పట్టు. మన అంజికి పెళ్ళేట వెంకన్నా. మరి చిన్నయ్య గారికి ఎప్పుడో బాబు. ఇగో అవతరం కూడా ఉంది. ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారాలు. పిల్లను చేసుకోమని బ్రతిమాలుతున్నారు. ఇల్లరికం ఉండాలట. నేను మా నాన్నగారి ఇష్టమని చెప్పాను. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని ఘాటుగా వ్రాసేయండి. అప్పటికీ వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటాను. ఇట్లు రాజా. రామభద్రయ్య గారికి నమస్కారములు. మీరు రొంపిలో దిగుతున్నారు. గుండమ్మతో వియ్యమందితే కొరివితో తలగోక్కున్నట్టే. ఆవిడ మొగుడికి మందు పెట్టి చంపింది. కూతురు తల్లి కంటే 5 ఆకులు ఎక్కువ చదివింది. జాగ్రత్త. తర్వాత మీ ఇష్టం. మీ శ్రేయోభిలాషి ఆకాశరామన్. ఈయనెవరు బాబు? అక్కడ గంట ఏనో పెద్ద మనిషి ఉన్నాడులే, వాడి పని అయి ఉంటుంది. కల్లాయ్, గుళ్ళో పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకో, ఖర్చు 3 రూపాయల 30. ఎంత గుళ్ళో పెళ్లి అయితే మాత్రం మరీ ఇంత అన్యాయం గుండక. ఈ గంటల తూతు మంత్రం చేశాడు. ఏది 1 రూపాయి లెట్టకి సాయంత్రం అటు రిక్షా మీద వస్తాం. పోరా, ఈ వేళతో నీ దరిద్రం వదిలిపోయింది. బంగారం లాంటి పెళ్ళాం దొరికింది. ఒకప్పుడు మాత్రం నాకేం దరిద్రం అంట. దరిద్రం ఒక నీది కానీ. ఇదిగో గంట నా ఉత్తరం చదువు. ఎక్కడి నుంచి అన్నయ్య? రామభద్రయ్య గారి దగ్గర నుంచి. చదువు. గంగా భాగీరథి సమానురాలైన గుండమ్మ గారికి రామభద్రయ్య వ్రాయునది. మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారం అంతా గ్రహించాను. ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు విన్నాను. బాగుంది. చదువు. మా బోటి వాళ్లతో వియ్యమందే అర్హత మీకు లేదు. మీ పిల్లను మేము చేసుకోము. ఒకవేళ మా వాణ్ణి మభ్యపెట్టి మీరు పెళ్లి చేసినా వాడు ఈ గడప దొక్కడానికి వీల్లేదు. నా ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా వాడికి ఇవ్వను. ఇది గ్రహించవలెను. ఇట్లు రామభద్రయ్య. అయ్యో ఎంత అప్రదిష్ట. చెల్లాయ్, ఇది కూడా ఒకందుకు మన మంచికేలే. మంచి ఏమిటన్నయ్య, కొంప మునిగిపోతేను. ఏం మునిగిపోలేదు గుండక. బుల్లాని గారికి పెళ్లి చేసేద్దాం. వాళ్లకు పిల్లనిస్తావా? ఇంకా మంచి మర్యాద లేకుండా నానా తిట్లు తిట్టేస్తాను. అసలు వాళ్ళు బతివిలాడినా మన పిల్లను వాళ్ళకి ఇవ్వం. మన పిల్లకి పెళ్లి కాకుండా పోతుందా? వీడి తాతాంటి వాళ్ళని తీసుకొస్తాను. ఎంతైనా నీ ఎదో బుద్ధి పనిచావు కాదు గంటన్నా. ఏదైనా పేచి వస్తే కద్దొయ్యటానికి ప్రయత్నించాలి కానీ ఎడగొడతానంటావేంటి అంట. ఇంతకీ ఆ బుల్లాడు పెళ్లి కొప్పుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒప్పుకోపోతే మాత్రమే కొడుకుని గడప దొక్కనివ్వని అంటుంటే ఏం చేస్తావో? ఆ పోని మన గడపలోనే ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. ఏం గుడ్డక దీనికే దిగులు పడతావు ఎందుకో? పిల్లోడు నీ కళ్ళ ముందుంటూ మంచిదేగా. నాకు కలవ కడుగుతాను. సిట్ట మా అత్తారింటికి వెళ్ళిపోతే మనేతో గుండక్క 3వ నాటికి మంచం ఎక్కదు. లక్షణంగా పెళ్లి చేసి అల్లుడిని ఇంటూ అట్టు పెట్టుకోక అట్ట 7 మొక్కలు ఎడతారు ఎందుకు అంట. అల్లుడు ఇల్లరికం రావాలని నేను మొదటే చెప్పాను. అది కాదు నా దిగులు. తండ్రి వద్దంటే ఆ పిల్లాడు మాత్రం చేసుకుంటాడా? బుల్లోడు సంగతి సిట్టం చూసుకుంటది, మనకెందుకు? అయినా పెద్దోళ్ళు వద్దంటే మాత్రం చేసుకోదలిసినాడు ఊరుకుంటాడా? ఉండుకుంటాక ఉండు, బుల్లాన్ని పిలుచుకొస్తా ఉండు. ఏం బుల్లాడా ముఖం వేలాడేశావు? నీకు ఉత్తరం వచ్చిందా? మాకు వచ్చిందిలే. ఈ పెద్దాళ్ళకు ఉండే తెగులే ఇది. ముందిట్టాగే అంటారు, తర్వాత వాళ్ళే కాళ్ళబేరానికి వస్తారు. అయినా కన్న కొడుకును కాదని ఎంతకాలం ఇట్టా మీ నాన్న ఉంటాడో నేను చూస్తాను. నీకే లక్షణంగా నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో బుల్లాడు. ఏం గుండక్క మాట్లాడవే? అంతకన్నానా అబ్బాయి ఉండాలే గాని పువ్వుల్లో పెట్టి పూజించుకోము. ఇంకేం బుల్లాడా? అయినా ఇల్లరికం అంటే చులకనలే. నిన్ను ఇక్కడ చులకన చేసేది ఎవడంట? నేను ఇక్కడ ఉండనే ఉంటాగా. ఎవడైనా పల్లెత్తి మాట అంటే పళ్ళు రాలగొట్టను అనేవాళ్ళు మన ఎదురంటారా? చాటు నీలాంటి కుక్కలు ఎన్ని మురిగితే మాత్రం లెక్క ఏమిటంట? కుక్కరా? ఏదో మాట వరుసకనాలే గంటన్నా. అసలు కుక్కకి నీకు పోలికేమిటి? కుక్కకి విశ్వాసం ఉంది, ఆ డబ్బు నీకెక్కడిది?
ఇదిగో చెల్లాయి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడు కావాలట? బోర్డు ఇష్టం. ఏం మాటలు తగ్గిపోతున్నావే? అంతటితో ఆ పని సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. ఆగాదు. నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టు చాకిరంతా ఎవడు చేస్తాడు? ఏం కూడా మాట్లాడమే. బుల్లెట్ సందేహిస్తున్నాడు. ఎందుకు నాయన సందేహం? ఈ ఇల్లంతా నీదే, మహారాజులా ఉండొచ్చు. ఏం బుల్లడా ఇంకా నానబెడతావే? ఒప్పేసుకో. సరే, మీరు ఇంతగా చెబితే. గది మాట. పిచ్చోడు అనుకున్నావు, వీడు భలే అసాధ్యుడని. ఉన్నాళ్ళంతా ఎదోలైతే మన తెలివికే దీటిలా గెలిగిపోదా అంట. ఇక పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఇదిగో గంటనా, నా పెళ్లిలాగా తూతు మంత్రం చేసావు, ఈ చిట్లిపోద్ది. తమ్ముడు పెళ్లి మంచి వైభోగంగా జరగాలి. రా తమ్ముడు రా. సరోజనే చెప్పుకోవాలమ్మా. అంత ఆస్తిని తండ్రిని వదిలి అల్లుణ్ణి ఇల్లరికి ఉండడానికి ఒప్పించింది. అబ్బో, అది పుట్టినోడే చెప్పారు గొప్ప జాతకమని. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మంచిదమ్మా, వెళ్ళండి. ఆ రోజు నీ అన్నది నీకు జ్ఞాపకం ఉందా? ఎప్పుడో నిన్నే నీవు మర్చిపోతావని. ఈ రోజు నా జన్మలో మర్చిపోలేను. నాకు మాత్రం మన మొదటి పరిచయమే మరపురాని. మొదటి చూపుల్లోనే నన్ను ఆకర్షించాను. ఎంత త్యాగమైనా చేసి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆనాడే నిశ్చయించుకున్నాను. అది నా అదృష్టం. కాకపోతే మీ తండ్రిని ఆస్తిని వదిలి మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారా? నా ఆస్తే కాదు, ఈ ప్రపంచానికి నన్ను రాజును చేసినా సరే నిన్ను వదులుకో. నిజం సరోజ, నిన్ను చూడండి ఒక్క క్షణం ఉండదు. సరోజ, నా కోట్ జేబులో సిగరెట్ ఉంది, తీసుకో. దొంగం చేసుకున్నాం. సరోజ, సరోజ, సిగరెట్లే లేవు. కోటు జేబుల్లో వెతికావా? అరే, నా జేబులోనే ఉన్నాయా? మర్చిపోయాను. సరోజ, సరోజ, నిన్నే. సరోజ, ఏ అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? అరే, ఇప్పుడు అలాగే మైకం వస్తుంది. ఆనందం ఎక్కువైతే కాస్త ఆరోగ్యం అటు ఇటు అవుతుంది. రా. పడుకో, తెల్లవారితే అదే పోతుంది.
పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. పర్వాలేదత్త. ఎంత ఓపికమ్మా నీకు. ఏ అత్త పుణ్యం చేసుకుందో గాని నీలాంటి కోడలు దొరకాలి గాని అంతకన్నా అదృష్టం ఇంకేముంది చెప్పు. నీకు మాత్రం ఏం లే అత్త, మంచిదానివి, మంచి కోడలే వస్తుంది. మొహమాట పడద్దు, తినండి, పూర్తిగా తినండి. పెళ్లి విందు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఇంతకీ డబ్బులున్నాయా? డబ్బేంది వేదో డబ్బు, కుక్కర్ కొడితే రాలుతుంది. తిను కట్టరా, తిను. పార్సల్ కట్టించరా ఇంటి, నేను కట్టిస్తా కానీ తిను. ఇదిగోనండి పెసెట్ పార్సెల్. ఎంత? 17 రూపాయలు. తీసుకోయారు. ఏం గంటయ్య, ఈవేళ అబ్బాయి చాలా దూరంగా ఉన్నాడు. ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్, గుండమ్మ గారి పెద్దల్లుడు. ఆయన తలుచుకుంటే నీ హోటల్ కొనేస్తాడు. ఇదిగో గంటనా, పార్సల్ తీసుకో. పార్సల్ ఏమోసుకు రావాలా? ఏ ఎవరనుకున్నావు? ఆంజనేయ ప్రసాద్. నోరు మెదిపా ఉంటే నలగబుడుస్తా. తీసుకోమంటుంటే ఇది ఏకై వచ్చి బేకై తగులుకున్నావు. రా.